కండువాది కండువా నువ్వేని రాజేశ్వర రెడ్డి గారి అన్న కొడుకు శ్రీనివాసరెడ్డి ఆయన భార్య రేవతి 1వ వార్డు కౌన్సిలర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఇచ్చే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారే నడపగలరనేట మంచి విశ్వాసంతో రాజేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం పార్టీలో చేయాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి పార్టీలోకి ఆహ్వానం జరుగుతున్నాం. భవిష్యత్తులో మేము వాళ్ళు అందరూ కలిసి గుంటూరు పట్టణ అభివృద్ధి కోసం అన్ని రకాల ఆలోచనలు చేసి అందరం కలిసి గుంటూరు పట్టణ అభివృద్ధి కోసం మేమందరం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్లు జరిగి దాదాపు 3.5 సంవత్సరం అవుతాన్నా కూడా వీళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎక్కడనే కానీ ఏ పవర్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ బావమరిది కానీ వాళ్ళ పెత్తనం తీసుకొని అక్కడ ఏ డెవలప్మెంటే కానీ ఏ వార్డుకు ఏం కావాలన్నా కూడా వీళ్ళ ఇష్టానుసారం లేకుండా వాళ్ళు ఇక్కడ చేసుకోవాలంటే అక్కడ చేసుకుంటూ అది కూడా ఈ ప్రచారం అనేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏ వార్డులో వర్కులు ఆ వార్డు కౌన్సిలర్లకు అప్పగించేవాళ్ళు, ఆ వార్డు కౌన్సిలర్ చేసుకునేవాళ్ళు, లేదా ఆ వార్డు కౌన్సిలర్ తనకు ఇష్టం ఇచ్చిన వ్యక్తితో పనిచేయించేవాళ్ళు. కాకపోతే అలాంటి సిస్టమే లేకుండా కొత్త సిస్టాన్ని తెచ్చారు. ఆ సిస్టంలో ఎంతసేపు ఉన్నా వాళ్ళ బావమర్ది అతను వాళ్ళు బాగుపడడం తప్ప వార్డు కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా బాగుపడేందుకు అవకాశమే లేదు. కాబట్టి స్వతంత్రం అనేది లేకుండా ఉన్నది. అందువల్ల వీళ్ళు కౌన్సిలర్లు కూడా విసిగిపోయి ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈయన ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు, ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ 3.5 సంవత్సరంలో మేము ఏమీ చేయలేకపోయినాము. ఈ సంవత్సరంలో ఉన్న ఖచ్చితంగా పెద్ద ఆయన రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ జరుగుతుందని ఆశిస్తూ మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతాం.